లక్ష్మమ్మ, ఇంతలే నేను రావున్నామమ్మా, సర్పంచ్ను. అవునమ్మా, ఒక ముఖ్యమైన ముచ్చట ఉందని పొద్దుపోయినాకి వచ్చిన. మన చిన్నది ఉంది కదా, దానికి ఒక మంచి సంబంధం చూసినమ్మా. నా చిన్నప్పటి దోస్తు రాజయ్య గారు రంగంపల్లికి వెళ్ళాను. వాడు ఒక్కడే కొడుకు, ప్రైవేట్లో పనిచేసుకుంటున్నాడు, సొంత ఇల్లు, నెలకు 10,000 సంపాదిస్తాడమ్మా. నాకెందుకో మన చిన్నదానికి బాగుంటుందని చెప్పి ఒక మనసు కొట్టుకుంది. నువ్వు ఒక ఓకే అంటే గిట్ట రేపే చూడడానికి ఇస్తానమ్మా. ఏమంటావు మరి? నేను చెప్తున్నా కదమ్మా, చక్కటి సంబంధం, సరేనా? రేపు తీసుకొని వస్తా మరి. సంతోషమా? అమ్మా లక్ష్మమ్మ, వచ్చింది తల్లి, మీరు కాబోయే ఇయ్యంకుడు. పోనా ఛాయ్ తీసుకురాబు. ఇంక పిల్ల కూడా చెప్పాను, బంగారం. చిన్నప్పటి నుంచి కష్టాన్ని చూసింది, నేను తండ్రిలాగా చూసుకుంటుంది, ఇంట్లో బిడ్డలా ఉంటుంది. నా మాట నమ్ము. కానీ కష్టాలు కట్నాలు మాత్రం దగ్గరుండి నేను పెళ్లి చేస్తాను. నా మీద నమ్మకం కదా, సంతోషమైంది. వచ్చే శుక్రవారం మంచి రోజులు ఉన్నాయట, మన రామలవారి నేను దగ్గర నుండి అన్నీ చూసుకొని చేస్తాను. చాలా నన్ను నమ్మిన కదా, సంతోషం. ప్రేమించడం తప్పులేదు, పెళ్లి చేసుకోవడం తప్పులేదు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు. అదొక హైబ్రిడ్ విత్తనం లాంటిది. ఒక జాతిని ఇంకో జాతిని కలిపి ఒక వెరైటీ జాతిని పుట్టించేస్తారు వీళ్ళు. చూడు తల్లి, నాన్నంటే ఏదో స్కూల్ ఫీజు కట్టించుకోవడం, ఏదో జోబు ఖర్చించేవాడు కాదమ్మా. మీ పిల్లల జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేవాడు. ఆడొక ఇంజనీరు. చూడు తల్లి, మేము మీ లైఫ్ని కాంక్రీట్తో కడదామనుకుంటే మీరు ఇలాంటి ఒండుగడ్డలు ప్రేమించి మీ లైఫ్ని మీరే పూర్తి చేసుకుంటున్నారు. అవునా? చూడైనా 10 రూపాయల నోటు మీద గాంతాత నవ్వుతూనే ఉంటాడు, 2 నోటు మీద కూడా గాంతాత నవ్వుతూ ఉంటాడు. అలాగే 2 ఒకటే, దేని ఆయన దానికే. అబ్బా, ఏం చదువుకున్నాడు ఏంటి? మీకు డిగ్రీ సర్టిఫికేట్ ఉద్యోగానికి వెళ్తే 10,000 ఇస్తారు. అది నీకు ఖర్చులే కాదు కదా, కరెంటు బిల్లు కూడా సరిపోవు. పోని దాన్ని అట్టుకెళ్ళి గ్రామీణ బ్యాంకులో లోన్కి వెళ్తే 50,000 కంటే ఎక్కువ. అది నీ జీవితం గడవదు, దాని పెళ్లి జరగదు. మరి ఎలా చూసుకున్నాడు దాన్ని హ్యాపీగా? చూడకుండాయా, నీ కొడుకుని ప్రేమించదని చెప్పట్లేదు. దానికంటే ముందు నీ యాలి ఎంత, నీ కొడుకు పుట్టిన ఆడి యాలి ఎంత, క్యాండిడేట్తో క్యాండిడేట్ చేసి అప్పుడు ప్రేమించమని. అంతేగాని ఎదురింటి కూతురు క్షమతగా ఉందను, పక్కన కూతురు తమల్లా ఉందని ప్రేమించదని చెప్పు. అలసిపోయాడు, తీసుకెళ్ళు. నువ్వు ఆగు, అమ్మాయిని తీసుకెళ్ళు. ట్రైన్ పట్టాలు తప్పిందంటే తప్పు ట్రైన్ కాదు, డ్రైవర్ది. అలాగే కూతురు కంట్రోల్ తప్పిందంటే తప్పు తండ్రిదే. ఎల్లో కంట్రోల్లో పెట్టు, హలో.